భగవానుడు కూడా మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి, ఆయురారోగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఇవాళ చర్చ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తాను చేసిన నేరాన్ని యువతల వాళ్ళకి మీద నెట్టేసో అవతల వాళ్ళ మీద నెట్టేసో లేదా మనకి ఎవరి మీద బురదయ్యాలనుకున్నారో వాళ్ళ మీదకి వేసేస్తే దొంగ దొంగ అని వాళ్ళనే అనేసేసి మనం చేసిన తప్పులు పక్కాళ్ళ మీదకి నెట్టేస్తే ఏమంటారు? ముందుగా అది ఏపీలో అయితే వైసీపీ అంటారు, లేదా వైసీపీ స్టైల్ అంటారు. మనం ఏ తప్పైనా చేసి పక్కోళ్ళ మీదకి నెట్టాయి, లేదా మన నేరాన్ని పక్కోడి మీదకి వేసాయి, బురద జల్లే. ఇది గత 5 సంవత్సరాలు చూసాం. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి విపక్ష హోదా ఉన్నటువంటి వైసీపీ చేస్తున్న తీరుతెన్నులు ఏ మాత్రం మారినట్టు కనిపించటం లేదు. ఇంకా పరిస్థితి మార్పు రాకుండా ఇంకా అదే స్టైల్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. అసలు ఆ పద్ధతి ఫాలో అవుతున్నందుకే మొన్న తాజాగా జరిగినట్టు ఎన్నికల ఫలితాల్లో మనకు వచ్చిన రిజల్ట్సే ప్రత్యక్ష సాక్ష్యం. అయినా కూడా ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైంది, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు, చెప్పిన పనులు చేస్తున్నారు. అలాగే చేయలేము, కొంత టైం కావాలనుకున్న పనులను విషయాలను కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఇది పరిస్థితి, ఈ విషయాల కారణంగా లేదా గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల లేకపోతే ఈ సందర్భాల్లో మేము చెప్పిన హామీ చేస్తాం కానీ కొంత లేట్ అవుతుంది అని వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వైసీపీ ఏం చేస్తోంది ఇక్కడ, లేదా జగన్ అండ్ కో ఏం చేస్తున్నారు? ఏదో జరిగిపోయింది లేదా ఏదో రాద్ధాంతం చెయ్యాలి, కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలి అంటూ కూడా 8 నెలల్లో వాళ్ళు కొన్ని రకాల ఆందోళనలు చేశారు. పోనీ ఏమన్నా ప్రజాస్పందన వచ్చిందా? వీళ్ళ ఆందోళనలు అసలు జనం బీభత్సంగా రోడ్డు మీదకి వచ్చేసేసి ఆహా ఓహో అనేసారా అంటే అసలు ముందు పార్టీలో ఎవరున్నారో తెలియదు, అసలు ఎవరు ఉంటున్నారో తెలియట్లేదు. వాళ్లే పక్క పార్టీలకు వెళ్ళిపోతున్నారు, లేదా రాజకీయ సన్యాసం తీసుకుని మీకో దండం మీ పార్టీకో దండం నమస్కారం అని వెళ్ళిపోతున్నారు. ఇంకొక పక్కన సరే ఉన్న వాళ్ళని వేసుకుని ఆందోళనలు చేస్తున్నారు. ఎటువంటి ఆందోళనలు చేశారు? కరెంటు ఛార్జీలపై ఆందోళన చేశారు, ప్రభుత్వం పెంచేసిందో అని. కానీ గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల అవి ట్రూ అప్ ఛార్జీలు క్యారీ ఫార్వర్డ్ అవ్వకుంటూ ఇలా వచ్చిన విషయం అందరికీ అర్థమవుతుంది. అలాగే రైతు సమస్యలపై ఆందోళనలు చేశారు, రైతు పోరుబాటుకి సంబంధించలేం. కానీ ధాన్యం బిల్లులు బకాయిలు పెట్టేసి అసలు నానా రభస చేసేసి ఒక రకంగా రైతుల సమస్యలకు కారణం అయ్యిందే వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధాన్యం బిల్లుల బకాయిలన్నింటినీ కూడా వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం క్లియర్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మరొక్కసారి ఇంకొక నాటకానికి తెరతీశారు. అదేమిటంటే ఫీజు పోరు అని. మరి ఫీజు పోరు విషయానికి వస్తే ఒకసారి మనం గమనిద్దాం. దీని ముందు జనవరి 3 అన్నారు, తర్వాత 29 జనవరి అన్నారు, మళ్ళీ రేపని చెప్పి పోస్టర్లు కూడా ఏకంగా విడుదల చేశారు. మరి అదేదో టీజరు సినిమా లాగా అదేమన్నా మరి ఆందోళనకు కూడా ఈ టీజర్లు పోస్టర్లు ఏంటో జనం చూస్తున్నారని రేపు ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు పోరంటూ పోస్టర్ను విడుదల చేశారు. మళ్ళీ తూచ్ అంటూ కూడా, అంటే వాళ్ళకే క్లారిటీ లేదు ఆందోళన ఎప్పుడు చేయాలో లేకపోతే ఏ విషయం మీద ప్రజలకు వెళ్ళాలో. సరే అయినప్పటికీ కూడా మళ్ళీ ఫిబ్రవరి 12 అంటూ కూడా ఈ ఫీజు పోర్ అంశాన్ని వాయిదా వేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే అసలు 7 నెలల్లో వైసీపీ చేసినటువంటి ఏ ఆందోళనలకైనా ప్రజలు స్పందించారా? ఎందుకంటే ప్రభుత్వం కుదురుకోవాలి, కుదురుకునే టైం ఇవ్వాలి, వాళ్ళు చేస్తున్న అంశాలని పరిశీలించాలి, తప్పులుంటే ప్రశ్నించాలి. ఇది ప్రతిపక్షం చేయాల్సిన పని. కానీ 8 నెలల్లో ఏదో జరిగిపోయినట్టు రోడ్డెక్కేసేసి ఆందోళనలు చేసేసి ప్రెస్ మీట్లు పెట్టేసి లేకపోతే ట్వీట్లు పెట్టేసి నిజంగా వైసీపీ పెడుతున్నటువంటి నాయకుల ప్రెస్ మీట్లు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ట్వీట్లు కానీ ఆందోళనలు కానీ చూసి రియాక్ట్ అయిపోయే ప్రజలు ఏపీలో ఉన్నారా అంటే నిజంగా ఏం మాత్రం లేరనే చెప్పచ్చు. నిజంగా వాళ్ళు చెప్పే మాటలే వింటే మొన్న ఎలక్షన్స్ రిజల్టే వేరేగా ఉండేది. కానీ 8 నెలలు వచ్చినా తీరు మారకుండా అదే ప్రవర్తనతో అదే తీరుతో మళ్ళీ వీళ్ళు ఆందోళనలు చేస్తుంటే జనం అసలు వీళ్ళ తీరు మారరా? ఎవరి కోసం ఆందోళన చేస్తున్నారు, ఎవరి మీద ఆందోళన చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాం. 2019లో జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అంటే అసలు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ కొంచెం మనం వెనక్కి వెళితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ని ఎక్కడా కూడా ఎటువంటి బకాయిలు లేకుండా తమ పాలసీల ప్రకారం తమ నిర్ణయాల ప్రకారం దీన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. కానీ 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిందో దీని ఫీజు రియంబర్స్మెంట్ని ఏకంగా విద్యా దీవెన అంటూ పథకం పేరు మార్చేసి విపరీతమైన ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి అదే ఒక కొత్త పథకం ఇన్వెంట్ చేసి ఒక డిస్కవర్ చేసి తామే కనిపెట్టినట్టు
దాన్ని మళ్ళీ రీలాంచ్ చేసి ఫుల్ పేజ్ యాడ్లతో ఎలా విపరీతమైన పబ్లిసిటీ ఎక్కువ అనమాట చేసుకుంటూ, కానీ ఫలితం మాత్రం శూన్యం. దాదాపుగా వీళ్ళు బకాయిలు ఎన్ని కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంచారంటే, దాదాపుగా దీనికి సంబంధించిన విషయంపై కూడా విద్యాశాఖకి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విడతల వారీగా కూడా ఈ బిల్లుల్ని విడుదల చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఒక రకంగా వీళ్ళు పెట్టినటువంటి ఈ పెండింగ్ బకాయిల వల్ల చాలా చోట్ల సర్టిఫికెట్స్ ఇష్యూ కూడా ఆపేస్తే దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి వస్తే, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ కాలేజీలని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి 10 లక్షల మంది విద్యార్థులకు కూడా ఈ సర్టిఫికెట్లు ఇప్పించేలాగా ఆదేశాలు ఇచ్చారు. మొన్నే మనం చూసాం, మైనారిటీ అలాగే ఈ కొంతమందికి సంబంధించిన బిల్లులు కూడా విడుదల చేశారు. మళ్ళీ నిన్న కూడా మంత్రి లోకేష్ గారు సమీక్షించారు. ఈ పెట్టిన బిల్లులకి సంబంధించి దాదాపుగా 3,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అంటే పెండింగ్ పెట్టింది మీరు, మళ్ళీ ఫీజుల ఆందోళనలో ఫీజు పోరంటూ కూడా రోడ్డు ఎక్కుతుంది వీళ్ళు. సో ఒక రకంగా ఇవన్నీ చూసినప్పుడు అసలు ఎందుకు చేస్తున్నారు ఈ ఆందోళన, ఎవరి కోసం? అసలు ఇంకా పశ్చాత్తాపం లేదా? జరిగిన తప్పుకి మరి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా, లేకపోతే ఇవన్నీ ప్రాయశ్చిత్త దీక్షల? ఇవన్నీ ఎట్లా చూడాలి అంటే, ఒక పక్కన వలసలు, ఇంకొక పక్కన ఈ ఆందోళనలు, మళ్ళీ ఆందోళనలో కూడా వాయిదాలు. జనం కూడా వీళ్ళు మారరా అని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఫీజు పోరు ఆందోళనపై జగన్ అండ్ కో రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దగ్గర ఉన్న వాదన ఏంటి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఒక రకంగా